అమ్మవారిని ఇలా అష్టోత్తరం పీట, అదేవిధంగా మన కిందున్నటువంటి పీట, ఈ దీపాంతలు కానివ్వండి, లేకపోతే ఇక్కడున్నటువంటి ఈ అరటి చెట్లు, మన చెరుకు ఇవన్నీ కూడా చూస్తుంటే మొత్తం కంప్లీట్‌గా మనకి ఇప్పటికిప్పుడు పూజకు రెడీ అయిపోయినట్టు రెడీ చేసుకున్న విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇందాక మనం ఇండివిడ్యువల్‌గా అయితే మనం చూసుకున్నాం కదా! ఏదైతే దీపాంతలు కానీ, పంచామృతం పెట్టుకునే గిన్నెలు కానివ్వండి, లేకపోతే ప్రసాదం గిన్నె, గంట, అలాగే కలశం. అదే విధంగా ఈ మన కుంకుమ భరణలు. సో, ఇదంతా కూడా మనం కంప్లీట్‌గా పూజ కోసం ఎలా రెడీ చేసుకుంటే ఎలా ఉంటుందో కంప్లీట్‌లీ ఇదంతా మనకి ఒక సెట్ లాగా అయితే ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అరటి చెట్లు ఎంత బాగున్నాయనంటే మనకి ఈ అరటి చెట్టు అని మనం నమ్మడానికి నిజంగా ఈ అరటి కాయలను కూడా ఇందులో మనకైతే ఇవ్వడం జరిగింది. జనరల్‌గా మనం చూస్తే అరటి కొమ్మలకి అరటి గెలలు ఏ విధంగా అయితే ఉంటాయో, ఆ గెలలు కూడా అన్నీ ఇక్కడ మనకి ఉన్నట్టుగా కనిపించడం కోసం, అలాంటి వైబ్ క్రియేట్ చేయడం కోసం అయితే ఇలా క్రియేట్ చేయడం జరిగింది. సో, ఈ అష్టోత్తరం పీట ఏంటి అనంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా 108 ఫ్లవర్స్, అంటే మనం అష్టోత్తరం చదివే అప్పుడు ఈ పీట పైన ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి అమర్చుకుంటూ అష్టోత్తరాన్ని అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారంట. సో, ఇది దీపాంతలు మనం ఇందాక చిన్నవి చూసాం కదా! సో, ఇందులో మనకి ఇది పెద్దదన్నమాట. సో, ఇక్కడ మనకి నెమలి అనేది అయితే కనిపిస్తుంది. సో, నెమలితో పాటు ఇక్కడ మనం వత్తులు ఎన్ని కావాలంటే అన్ని వత్తులు వేసుకొని మనం దీపం అనేది అయితే పెట్టుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ కింద స్పెషల్ అట్రాక్షన్ కింద అయితే గంటలు అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకి కింద ఈ ఏనుగు ఏదైతే ఉందో ఈ ఏనుగు అంతా కూడా దీన్నంతా మోస్తున్న విధంగానైతే మనకి ఇక్కడ అమర్చడం జరిగింది. సో, ఇవన్నీ ఇలా ఉంటే మనం అమ్మవారిని పెట్టడం కోసం ఈ పీట, ఇలాంటి పీటలు కూడా ఇంకా మనకి ఏంటంటే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడం కానీ, దాని ముందు కలశాన్ని పెట్టి అమ్మవారికి పూజించడం కానీ, దీనిపైన ఇలా పెట్టేసుకొని దీపాంతలు కానీ, ఇలాంటి సెట్ కానీ పెట్టుకొని మనం పూజ చేసుకునే విధంగానైతే ఇలాంటి పీటలు అయితే తయారు చేయడం జరిగింది. సో, ఆ పీటలలో మనం కొంతమంది చిన్నగా డైరెక్ట్ ఇంత అష్టోత్తరం పీట కాకుండా నార్మల్గా విగ్రహాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం. సో, ఆ విగ్రహాలు పెట్టుకోవడం కోసం ఇలాంటి చిన్న స్టాండ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ స్టాండ్స్లలో ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇప్పుడు మనం ఏదైతే ఇది స్క్వేర్ షేప్లో చూసామో సేమ్ అదే స్క్వేర్ షేప్లో ఉంది. కాకపోతే దీన్ని ఇక్కడ గోల్డ్ కలర్ ముత్యాల లాంటి పూసలతోటి, అదే విధంగా వైట్ కలర్ ముత్యాల లాంటి పూసలతోటి అయితే దీన్ని కంప్లీట్గా ఫ్రంట్ బ్యాక్ డిజైన్ చేయడం అయితే జరిగింది. సో, ఇది కూడా మనకు ఒక స్పెషల్గా కనిపిస్తుంది. ఎందుకు అనంటే అమ్మవారిని దీనిపైన కూర్చోబెట్టి మనం పూజ చేస్తున్నప్పుడు మనకి ఇది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ లాగా ఉంటుంది. ఎందుకు అనంటే ఇది మనం జనరల్గా మనం ఇలాంటి పీటలు చూసే ఉంటాం, ఇలాంటివి కూడా మనం చూసే ఉంటాం. కానీ ఇలా పూసలతో చేసిన వాటికి కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది పూజలో. ఇది ఇలా ఉంటే మనకి ఇంకొక టైప్ ఏంటంటే రౌండ్, మనకి ఇక్కడ మధ్యలో ఫ్లవర్ వచ్చేసి చుట్టూ కూడా మనకి డిజైన్తో పాటు ఇలా రౌండ్గానైతే పీటనైతే తయారు చేయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అమ్మవారిని ఈ పీటల పైన కూర్చోపెట్టి మనం పూజలు అనేవి చేస్తూ ఉంటాం. సో, ఈ పీటల పైన కూర్చోపెట్టినప్పుడు మనం ఏంటంటే జనరల్గా కలశాలు అయితే పెడుతుంటాం. కలశాల పైన కొంతమంది ఏంటంటే కొబ్బరికాయ పెడతారు, మరి కొంతమంది అమ్మవారి ఫేసెస్ ఏవైతే మనకి దొరుకుతుంటాయో సో ఆ అమ్మవారి ఫేసెస్ని కూడా తీసుకొచ్చి పూజ అనేది చేస్తూ ఉంటారు. సో, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఏమైతే ఉన్నాయో మనం అవి చూద్దాం. సో, జనరల్గానైతే ఇప్పుడు అమ్మవారిని కలశం పైన పెట్టేసిన తర్వాత మనకి ఈ వెనకాల ఈ హుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలశానికి కట్టేసి అమ్మవారి ఫేస్, అదే విధంగా ఇలా మనకి బాడీ ఉంటుంది కదా, సో ఈ బాడీకి అయితే కంప్లీట్గా ఇలా అటాచ్ చేస్తూ ఉంటారనమాట. సో, జనరల్గా మనం చూస్తే ఇలా కలశాన్ని ఇలా ప్లేస్ చేసేసి అమ్మవారి ఫేస్ ఇలా పెట్టేసి మనకి కంప్లీట్ అమ్మవారి లుక్ని తీసుకొచ్చి దీని తర్వాత దీనికి పూజలు అనేవి అయితే మనం నిర్వహిస్తూ ఉంటాం. జనరల్గా మన ఇళ్లలో చాలా వరకు కలశాలు పెట్టుకుంటారు, కానీ కొంతమంది మాత్రం ఇలాంటి ఫేసెస్ ఇవి తీసుకెళ్ళి ఇలా అమ్మవారిని తీసుకెళ్ళి కంప్లీట్ అమ్మవారి ఇంకా మా పూజ రూమ్లోనే ఉన్నారు అనే విధంగా వాళ్ళు మొత్తం కనిపించేలా చేస్తారు. సో, ఈ ఫేస్ని మనం చూసుకున్నట్టయితే జనరల్గా ఇది బొమ్మలాగా కాకుండా మనకి బొట్టు, అదే ఎరుపు రంగులో బొట్టు పెట్టుకోవడం, కింద పసుపు రంగులో కింద ఇంకో బొట్టు, ఇలా హారం లాగా, కిరీటం లాగా ఇవన్నీ అయితే కూడా డిజైన్ చేయడం జరిగింది. సో, ఇందులోనే ఇంకా మనకి వెరైటీస్ ఉన్నాయి. అదేంటి అనంటే ఇది ఇంకొక టైప్, అంటే జనరల్గా సాధారణంగా ఎలా అయితే మన ఫేస్ ఉంటుందో అదే విధంగా, అంటే ఈ చిన్న హారం ఇచ్చేసి ఇలా కిరీటం అనేది అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా బొట్టు అనేది మ్యాండేటరీ కాబట్టి మనకి ఇక్కడ బొట్టు అనేది అయితే ఖచ్చితంగా మనకి చూసిన వెంటనే మనకి ఫేస్లో ఎవరికైనా కానీ కనిపించేది బొట్టు. సో, అదే విధంగా కూడా ఇక్కడ బొట్టు అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇదిలా ఉంటే మన దగ్గర ఇంకో వెరైటీ అయితే ఇక్కడ ఉంచారు.
ఏంటి అంటే కంప్లీట్లీ మనం ఏదైతే అమ్మవారిని హారాలతోటి, కిరీటంతోటి, అదే విధంగా బొట్టు ఇవన్నీ కూడా పెడితే ఒక అమ్మవారికి ఎలా ఉంటుందో అదంతా కూడా మనకి ఈ ఈ విగ్రహం ఫేస్ పైన మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ చూస్తుంటే జనరల్గా అమ్మవారికి ఇక్కడ పెడతారు కదా పాపిట్ బిల్ల టైప్. సో ఇలా హారం అనేది ఇలా పెట్టేసి కంప్లీట్గా మనకి బొట్టు అనేది కూడా నిజంగానే మనకి బొట్టు ఉంది. ఈ ముక్కు పుడక కూడా అమ్మవారి ఫేస్ లో మనకి చూసినప్పుడు బొట్టు తర్వాత ముక్కు పుడక అనేది అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఈ ఏదైతే హారం ఉందో హారం కూడా నిజంగానే అమ్మవారి హారం అన్న విధంగానైతే ఇలా మనకి చేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవే కాకుండా మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఈ పూజ అంతా కూడా మనం చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ డ్రాప్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఫ్లెక్స్ టైప్ ఉన్నటువంటి క్లాత్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇదేంటి అని అంటే మనకి పువ్వుల తోరణాలతోటి వినాయకుడి బొమ్మతోటి మనకైతే ఇది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి. అంటే అరిటాకులు, బంతిపూల కాంబినేషన్లో ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో అది కాకుండా మనకి ఏంటంటే మనం జనరల్గా తులసి కోటలను చూస్తుంటాం. కానీ ఈ తులసి కోట మాత్రం జర్మన్ సిల్వర్, అదే విధంగా చిన్న తులసి కోట మనం అంటే పూజ గదిలో కూడా ప్లేస్ చేసుకొని మనం తులసి చెట్టు ఏదైతే ఉంటుందో దానికి పూజ చేస్తూ ఉంటాం కదా, అదే విధంగా దీన్ని కూడా మనం తులసి పూజ గదిలో పెట్టేసుకొని తులసి అమ్మవారిని పూజించుకునే విధంగానైతే ఇలా చిన్న వాటిని కూడా ఇక్కడ స్టోర్లో అయితే పెట్టడం జరిగింది. సో మనకి ఇంకొకటి ఏంటి అని అంటే తాబేలు. జనరల్గా మనం చూస్తుంటాం గ్లాస్ది మనం ఇంట్లో మెయిన్ డోర్ దగ్గర లేకపోతే ఆఫీస్లో టేబుల్ పైన పెట్టుకుంటూ ఉంటాం. సో అదే విధంగా మనకి ఇక్కడ జర్మన్ సిల్వర్లో తాబేల్ను అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ తాబేల్కున్న విశిష్టత ఏంటి అని అంటే ఈ తాబేల్ పైన ఇక్కడ మనం అంతా చూసుకుంటే కూడా అమ్మవారి యొక్క విగ్రహాలను అయితే వీటిపైన పేర్చి ఉంచడం జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉంటే ఇంకా మనకి నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ కలశాలు ఉన్నాయి. అదే విధంగా అమ్మవారికి వేసేటువంటి మాలలు కూడా మనకు అన్నీ ఉన్నాయి.